మన దేశానికి ఎంత నష్టం చేయాలో కాంగ్రెస్ పార్టీ అంతకంటే ఎక్కువ నష్టమే చేసింది అని ఇప్పటికీ దానికి సంబంధించిన ఉదాహరణలు బయట పడుతూనే ఉన్నాయి. నిజానికి స్వతంత్ర కాలంలో మన దేశాన్ని 3 ముక్కలుగా విభజించారు. తూర్పు పాకిస్తాన్, ఇప్పటి పాకిస్తాన్ అంటూ మన భారతదేశం 3 ముక్కలైంది. అందులో తూర్పు పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఏదైతే ఉందో అందులో అస్సాంను సైతం ఇంక్లూడ్ చేసేందుకు అప్పటి నాయకులు ప్రయత్నం చేశారో ఇందులో కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామ్యమైంది. అలాంటి అస్సాం గనక ఇప్పుడు మన దేశంలో లేకుండా బంగ్లాదేశ్లో గనక కలిసి ఉంటే అరుణాచల్ ప్రదేశ్తో పాటు మేఘాలయ, త్రిపుర ఇలాంటి రాష్ట్రాలకు మన ఇండియాకు డైరెక్ట్గా కనెక్టివిటీ అనేది లేకుండా పోయేది. అలాంటి ప్రయత్నాన్ని అప్పట్లో అస్సాంలో కాంగ్రెస్ నేతగా ఉన్న గోపీనాథ్ బోర్డోలి అనే వ్యక్తి దీన్ని పూర్తిగా అడ్డుకోవడం వల్ల మాత్రమే ప్రస్తుతం అస్సాం మన దేశంలో భాగమై ఉంది. లేకపోతే ఇది బంగ్లాదేశ్లో భాగమై ఉండేది. అందువల్లనే తాజాగా ప్రధాని మోదీ అస్సాంలో ఓపెన్ చేసిన ఎయిర్పోర్ట్ టెర్మినల్కు గోపీనాథ్ బోర్డోలి పేరును పెట్టి ఆయన్ను సత్కరించారు.